నేను కూడా వస్తాను. ఎందుకు? 5 minutes వెయిట్ చేయి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. జస్ట్ ప్రాజెక్ట్ సబ్మిషనే కదా, ఇవ ప్రొఫెసర్ ముఖాన్ని కొట్టి వచ్చేయడమే. అచ్చే బోలో, డూ యూ లుక్ ఫార్మల్? యాక్చువల్లీ యు లుక్ హాట్. ఓకే, జస్ట్ కిడింగ్. యు లుక్ అమేజింగ్. యే, చలో మరి బాయ్. యా బై. You just wait here 5 minutes max. Okay na? Swechha. Just 5 minutes. వచ్చావరా? సీతందార్ సార్. సీతందార్లో సీత ఉంటుందేంట్రా? లేదు సార్, అలాగే దారి కూడా ఉంది. చాలా శాఖలు ఉన్నాయిరా. పేరేంటి? సూర్య సార్. గట్టికి చెప్పే. సూర్య. ఇప్పుడు ర్యాగింగ్ అంటే పేరు అడిగితే పేరు చెప్పడం కాదు, మేము ఏం అడిగినా అది కూడా చేయాలి. ఏం చేయాలి సార్? బటన్ పెట్టే సార్. గుంజీలు తీయడం వచ్చా? తీ మరి. పేరేంట్రా? బా గట్టిగా చెప్పే. రే సూర్య, ఈ కాలు కూడా ఎగురుతుండి ఇప్పుడే వస్తా. ఓకే సార్. రింగర్ జస్ట్ పాకెట్ ఫుల్ ఆఫ్ ఎగ్జామ్ మొత్తం దొబ్బింది. కనీసం ఒక్క క్వశ్చన్ కి కూడా సరిగా ఆన్సర్ రాయలేదు. అందరూ అడిషనల్స్ మీద అడిషనల్స్ తీసుకుంటున్నారు, నాకు మాత్రం ఒక్క లైన్ కూడా కదలట్లేదు. అనుకుంటూనే ఉన్నా సెకండ్ షోకి వెళ్ళకూడదు అని. ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. రాను అంటే టికెట్స్ వేస్ట్ అయిపోతాయని చెప్పి మరీ తీసుకెళ్ళావు కదా. ఇప్పుడు ఏకంగా ఫెయిల్ అయిపోయేలా ఉన్నా. దీనితో కలిపి 6. ఇప్పుడు ఈ సెమ్ ఎలా ఫినిష్ చేయాలో ఏంటో. దేవుడా ప్లీజ్, దేవుడా ప్లీజ్, ఎలా అయినా ఈ ఎగ్జామ్ పాస్ చేయించు. ఎన్ని కొబ్బరికాయలు కావాలంటే అన్ని కొడతా. వీడి చేత గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు కూడా చేపిస్తా. అంటే నేను ఇప్పుడు గుడి చుట్టూ జాయిన్ చేయాలి? యా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓయ్ ఎక్కడికి? లైబ్రరీకి. కనీసం నెక్స్ట్ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వాలి కదా. సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్దామా? కాఫీ దగ్గర వెయిట్ చేస్తుంటా. చావు పో. భయ్యా వన్ వెజ్ శాండ్విచ్. ఒకటే ఉందన్నా. పర్లేదు, నాట్ ఎ ప్రాబ్లం.
మీరే తీసుకోండి. నేను అందరిలాగా మీరు తీసుకోండి అంటే మీరు తీసుకోండి అనే రకం కాదండి. నాకు ఇక్కడ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. పైగా ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది. సో ఇది నేను తీసుకెళ్తానే. భయ్యో బిల్ ఖాతాలో రాసుకో. చలో. శాండ్విచ్ ఏదే? ఒకటే ఉందంటే నీకు 2 కావాలా తల్లి? అది కాదే, ఏదో మాట వరుసకి తీసుకోండి అన్నాను అంతే. కనీసం ఇంకొకసారి అడగకుండా తీసుకెళ్ళిపోయాడు. వేస్ట్ వెధవ. వాడు తిన్నది మొత్తం కక్కేయాలి. అయ్యో అయ్యో అయ్యో, నా కర్మ మొత్తం వినిసాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో. చల్. పోతాం. మ్యామ్ మీ వెజ్ శాండ్విచ్. I wanna see you or me. I wanna see who gets the sandwich. I wanna see. శాండ్విచ్. ఏ సచ్చినోడా. What? That's right. దేవుడా, ఈ స్వేచ్ఛకి వీడి నుంచి స్వేచ్ఛని ప్రసాదించవయ్యా. ఈ ఎదవలుకులు వెళ్తూ వెళ్తూ కూడా ఇవ్వచ్చు. పద. ఎక్కడికి? లైబ్రరీకి. ఎప్పుడు పెద్ద చదివేదానిలే. ఎక్స్క్యూజ్ మీ, ఇంజనీరింగ్ మెకానిక్ బుక్స్ ఎక్కడుంటాయో చెప్తారా? దట్ వే. ఓకే, థ్యాంక్ యూ. ఏమైతే ఎప్పుడు చూసినా లైబ్రరీలోనే ఉంటావు, కానీ ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వేటే. ఏదేమైనా నువ్వు ఆడితో తిరగడం మానేలా. పళ్ళు రాలుతాయిరా ఎద్దవా. రాలితే రాలేగానే ఆడికి ఎలాగో అమ్మాయి దొరికేసింది. మనం కూడా కమిట్ అయిపోయామనుకో, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో భలే ఉంటుంది. చెప్పు తెగుద్ది. సైలెన్స్. బా టైంకి వచ్చేస్తారు యాదవ. సరే మరి సాయంత్రం కలుపుతాను. పురా బొగ్గు. హాయ్. ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. ఫోన్ సైలెంట్లో పెట్టా. అది కాదు అక్షరిక్. ఆఖరికి ఇక్కడికి కూడానా? ఏ ఇక్కడ రాకూడదా? చూడు, ముందేదో శాండ్విచ్ గురించి అనుకున్నాను, కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇంకొకసారి నా వెంట పడితే ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తావా? లేదు, నీ లెంపలు వాయించేస్తాను. అమ్మని. పెద్దవా. అమ్మా చెప్పు. ఎలా ఉన్నావు? మనకే సూపర్. అవును, ఏంటి పొద్దున్నే సుప్రభాతం? నాన్నేదో పోస్ట్ చేయమన్నానంట, చేసావా? అది ఆ అడ్రస్ మర్చిపోయాను, చెప్పు. రాసుకో. రాసుకుంటున్నా. కేర్ ఆఫ్ గోవిందరావు. ఆగాకు 1 minute. పేపర్. యా, ఇప్పుడు చెప్పు. కేర్ ఆఫ్ గోవిందరావు, ఫ్లాట్ నెంబర్ 402, కాచిగూడ, 5,72. KPHP హైదరాబాద్. హాయ్. మీ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను సూర్య. యా, సూర్య. హే లిసన్,
నేను ఆ రోజు కోపంలో తిట్టేశాను. జస్ట్ సే హిమ్ దట్ ఐఎమ్ సారీ. వాడిప్పుడు ఇక్కడ లేడుగా, వాట్? ఊరెళ్ళాడు. తిరిగి రావడానికి 1 వీక్ పడుతుంది. వచ్చాక నువ్వే చెప్పు. బాయ్. బాయ్. స్వేచ్ఛ, చాకులాంటి చూపుతూ చెంత చేరమంటూ చెప్పకే, నీ వాలు కళ్ళలోన నేను జారిపోన ఓ చెలియా. దూది లాంటి మనసులో గుండు సూర్యాగరులకే, ఉన్న గూడులోన చోటు చేసుకోన ఓ చెలియా. చెంత చేరి కొత్త జంట కోరుకోన నీతో ఎలా ఎలా. నీ వెంట యుగములైన చిన్ని క్షణములైన అలాగేలా. ఒప్పుకోవా ఒప్పుకోవా నా మీదున్న ప్రేమని, ఓసారి చెప్పలేవా నీలో ఉంది నేనని. ఒప్పుకోవా ఒప్పుకోవా ఒప్పుకోవా. ఎరా బావా అలా చూస్తున్నావేంటి? ఎలా ఉన్నావు? నల్లేంద్ర నేను చూసా. ఇదిగోరా నా పెళ్ళి, తప్పకుండా రావాలి మరి. సూర్య సూర్య రే సూర్య రేయ్. ఏంట్రా నీ అదన్నా సార్? రే అర్జెంట్గా ఒక చిన్న హెల్ప్ చేయాలి రే, ప్లీజ్ రా. ఏం చెప్పు. రే కాదురా, నేను ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాను రా. అది వెళ్ళి ఆ ప్రిన్సిపల్ గడికి కంప్లైంట్ ఇచ్చింది. రే బావా ప్లీజ్ రా, నువ్వే అలాగనే హెల్ప్ చేయాలి. నన్ను నిద్ర చెడగొట్టాలా? రే బావా అలా అనకరా రే, ప్లీజ్ రా. రే బావా రే ప్లీజ్ రా. పొమ్మని చెప్పానా? రే పొత్తుకు ఇప్పుడు అడిగించేస్తాడు. పండుగడేంటి కంగారు పడుతున్నాడు? తెలీదా? మన పండుగడు ఎవరో స్వేచ్ఛన అమ్మాయికి లవ్ లెటర్ రాసి పండయ్యాడంట. చూడేమో కుంపదీసి. అమ్మ తోడు సార్, నిజంగా లెటర్ నేను రాయలేదు సార్, నమ్మండి సార్ ప్లీజ్ సార్. రానున్నాడు వచ్చేటండి. ఆ లెటర్ రాసిందేనా సార్? వీడేంటి ఇలా కంప్లీట్? లేదు సార్, ఆ లెటర్ నేనే రాశాను. కావాలనే వాడు రాశాడని చెప్పాను. ఆ పనిష్మెంట్ ఏదో నాకే ఇవ్వండి. లేదు సార్, ఆ లెటర్ నేనే రాశాను. నేనే రాశాను. నేను రాశాను. నేనే రాశాను. నేనే రాశాను నో, చెప్తున్నా. నేనే రాశాను. నేనే రాశానని నేను చెప్తున్నాను. రాశానని చెప్తుంటే నేనే రాశాను. సార్ నేను రాయలేదు వెళ్ళిపోచ్చా. థ్యాంక్ యూ సార్, ఆ లెటర్ నేనే రాశాను. ముందు మీ ఇద్దరిలో ఎవరు రాశారో డిసైడ్ చేసుకొని వచ్చి చెప్తే నేను సస్పెన్షన్ లెటర్ ఇస్తా, సరేనా? ఇంకా మీరు బయలుదేరండి. మధ్యలో ఇంకో ఎక్స్ పడితే ట్రిపుల్ ఎక్స్. రే బావా రే చాలా థ్యాంక్స్ రా, మధ్యలో వచ్చి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ రా. సరే, నాకు ఇష్టమైన కలర్ ఏంటి? వాట్ కలర్ రంగు యూనో. వెల్ బ్లాక్. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నాకు ఇష్టమైన స్పోర్ట్
టెన్నిస్, నాకు ఇష్టమైన మూవీ మిసమ్మ పాతది, నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ వెనీలా అంటే పార్లర్ పక్కనే ఉందని వద్దా? నువ్వు ఎలా అంటే అలాగే. ఓకే. బటర్ స్కాచ్. నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్? నీకు ఇష్టమైన కలర్ రెడ్. స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే చాలా పిచ్చ పిచ్చగా తింటావు. మాయాబజార్ మూవీ అయితే పట్టుకో 100 times చూసింటావు. అఫ్కోర్స్ యూలో ప్లేయింగ్ టెన్నిస్. సో నీ ఇష్టాలని నాకు తెలుసు, నా ఇష్టాలన్నీ నీకు తెలుసు. దీన్నే కదా ఫ్రెండ్షిప్ అంటారు. మరి అదేంటి లవ్ అంటాడు? బా చెప్పాను కదా ఫ్రెండ్షిప్ అని. లవ్ అంటే ఏంటి? ఏ స్వేచ్ఛ ఫ్రెండ్షిప్పే కదా. కాదులే ఫ్రెండ్షిప్పే. కాదు కాదు ఫ్రెండ్షిప్ ఫిక్స్. చలో బాయ్. ఏదో కన్ఫ్యూజన్ అంతా ఎందుకు, ఇది ఖచ్చితంగా లవ్వే. ఐ లవ్ యూ. సరే మరి ఓకే కదా, అంత క్లియర్ కదా. బాయ్. నువ్వు పదరా. ఇక్కడ బా పార్లర్కేగా కాదురా ప్రిన్సిపల్ రూమ్కి బా. పదా. సార్ ప్లీజ్ సార్, బయట అమ్మాయి సార్. నువ్వు నా ప్రిన్సిపల్ కాదురా 2 వారాలు. ఈ పాటికి లోపల ఉంటది. ఏడీడు? అరే పెళ్లి కార్డు. సూర్య బుద్ధుందా నీకు అసలు? టైం ఎంత ఏందో తెలుసా నీకు? అరే ఏడాది క్రితం 5 నిమిషాలు అని చెప్పిల్లు. అసలు ఇప్పటివరకు ఏం బిక్తున్నావు? ఓయ్ హలో, నీ వాచ్ పనిచేస్తుందా? స్వేచ్ఛ 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 అంటే నువ్వు వెళ్ళి 5 నిమిషాలు అయిందా? లేదురా, నీ వాచ్ పనిచేయడం లేదు, నీ బుర్ర కూడా. అలా కాదే, అదేంటో నువ్వు వెళ్ళి 5 నిమిషాలైనా చాలాసేపు అయినట్టు అనిపిస్తుందిరా. బహుశా క్షణాలు యుగాలుగా గడవడం అంటే అబ్బచ్చా, నిజమే, సీరియస్గా. బిస్కెట్స్ వేయకురా, ఎలాగూ పడిపోయాను కదా. సర్లే గాని ఇంతకీ నిన్న నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? లవ్ అయితే నేను చేస్తున్నాను, కానీ నీలా ఎలా చెప్పాలో నాకు తెలీదు.